హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శంకర్ని. వెల్కమ్ టు ఆస్పిరెంట్ శంకర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి మీకోసం ఒక మంచి వీడియో తీసుకుని అయితే మీ ముందుకు వచ్చాను. నేను ప్రిపేర్ అవుతున్నాను. నాకు తెలిసిన రీసెంట్ గా 2022లో ఎస్ఐ ఉద్యోగం సంపాదించిన ఒక అన్న ఓన్లీ ఫర్ కానిస్టేబుల్ కోసం ఎలా సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే బాగుంటది, ఏ సబ్జెక్ట్స్ ఎలా చదవాలనే విషయాన్ని అన్న ద్వారా నేను తెలుసుకున్నాను. అదే విషయాన్ని మీ ముందుకు పెట్టదలుచుకున్నాను. ఓకేనా? సో ముందుగా మనం ఓన్లీ ఫర్ కానిస్టేబుల్ అయితే మనకు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, 200 మార్కులకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ 200 మార్కులకు గాను మోస్ట్లీ ఇంగ్లీష్ 25 మార్కులు, తెలంగాణ హిస్టరీ 25 మార్కులు, జనరల్ సైన్స్ 25 మార్కులు, ఇండియన్ హిస్టరీ 20 మార్కులు, రీజనింగ్ వచ్చేసి 25 మార్కులు, కరెంట్ అఫైర్స్ వచ్చేసి 20 మార్కులు. ఈ 140 అనేది నేను మీకు ఎందుకు రాయడం జరిగిందో వీడియో కంటిన్యూగా పూర్తిగా చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. అదే విధంగా అర్థమెటిక్ వచ్చేసి 25 మార్కులు ఉంటుంది, పాలిటీ 12 మార్కులు, జాగ్రఫీ 8 మార్కులు, పర్సనాలిటీ టెస్ట్ 5 మార్కులు. అదే విధంగా మిగతా జనరల్ గా ఒక 10 నుంచి 15 రావడానికి అవకాశం ఉంటది. నేను ఈ చెప్పిన మార్క్స్ లో ఒక ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్ ఇవి డాన్స్ షూర్ గా 25కి 20 ఉండాల్సినవే. ఇందులో మార్చడానికి ఏం అవకాశం లేదు. ఒకవేళ 2-3 మార్క్ క్వశ్చన్స్ ఈ మార్క్స్ అటు ఇటు అయినా ఒక 5 నుంచి 10 మార్కులు మాత్రం చేంజెస్ అవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇందులో భారీగా మార్కులు రావు. గత నోటిఫికేషన్ లో మనం గత ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ లో చూసుకున్న క్వశ్చన్స్ మనం క్రాస్ చెక్ చేసుకున్న మోస్ట్ ఆఫ్ ది 99% ఈ విధంగా ఈ ప్యాటర్న్ లో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఈ వీడియో మీకోసం తీసుకురావడం జరిగింది. మెయిన్ గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అందరూ బుక్స్ పట్టుకొని చదువుతారు, కానీ ఏ విధంగా చదివితే మనం గెట్టిన అవుతాం అనేది అది పెద్ద క్వశ్చన్ మార్క్. చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళకు కూడా అది క్వశ్చన్ మార్క్. కొన్నిసార్లు నేను ఇలా చదివాను కానీ నేను ఎలా సక్సెస్ అయ్యాను. కానీ కొంతమంది హెవీగా సక్సెస్ అయిన వాళ్ళ గురించి మనం చూసుకుంటే వాళ్ళు ఎలా చదివారు, ఏ విధంగా చదివారంటే ముఖ్యంగా మనం ఇంగ్లీష్ లో 25 మార్కులు, బట్ మనం ఏం చేస్తామంటే ఇంగ్లీష్ ని టోటల్ గా నెగ్లెక్ట్ చేస్తాం. ఆ ఇంగ్లీష్ అంటే ఇప్పుడు కాదు మనం చదవాల్సింది, ఎగ్జామ్ కి ఒక 2 రోజుల ముందే చదవాలనుకుంటాం. మీరు అలానే చేస్తారు, నేను కూడా గతంలో అలానే చేశాను. 2 times నేను అదే మిస్టేక్ చేశాను. ఈసారి ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలంటే డే 1 నుంచి నువ్వు ఏదైతే కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశావో అదే రోజు నుంచి నువ్వు ఏదో ఒకటి ఇంగ్లీష్ నేర్చుకో. మాట్లాడడం, రాయడం, లేకపోతే ఈ టెన్సెస్ అయినా, గ్రామర్ పాయింట్స్ అయినా ప్రతి రోజు ఇంగ్లీష్ కోసం ఒక 1 hour కేటాయించు. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ. తెలంగాణలో పుట్టాము, తెలంగాణ బ్లడ్ మనది. తెలంగాణ హిస్టరీ బుక్ కనిపిస్తే చాలు రోజుకు 4 నుంచి 8 గంటలు చదవాలనిపిస్తుంది. ఎందుకంటే అదో బ్లడ్ మనకు ఎమోషన్ అనేది. సో తెలంగాణ హిస్టరీలో 25 అవుట్ ఆఫ్ మాక్సిమం పీపుల్స్ సీరియస్ ఆస్పిరెంట్స్ 20 మార్క్స్ వేస్తారు. ఈ విషయంలో డౌట్ లేదు. గతంలో చూసుకున్న ఎవరికైనా తెలంగాణ హిస్టరీలోనే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఈసారి కూడా అదే విధంగా తెలంగాణ హిస్టరీ మీదనే ఫోకస్ చేయండి. ఇంకా అది పోతే జనరల్ సైన్స్, ఇది కొంచెం కష్టమే అనిపిస్తుంది, కానీ ఫోకస్ చేసి చదివితే చాలా ఈజీ అర్థమవుతుంది. కరెంట్ జనరల్ సైన్స్ ఏముంది, కరెంట్ సబ్జెక్ట్ ఏముంది, గతంలో ఏముందనే విషయం మీద క్షుణ్ణంగా చదివితే ఈ 25 మార్క్స్ కూడా మనకి ఆడే అవకాశం ఉంటుంది. అలాగే ఇండియన్ హిస్టరీ అంటే అందరికీ అమితమైన ప్రేమ, చదువుతారు. మెయిన్ సబ్జెక్ట్ కూడా కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెయిన్ గా ఏ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తారంటే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, రీజనింగ్, ఈ మూడింటి గట్టిగా ప్రిపేర్ అవుతారు. సో ఇండియన్ హిస్టరీ కూడా 20 మార్క్స్ కేటాయించారు కాబట్టి ఇండియన్ హిస్టరీ మీద గట్టిగా ఫోకస్ చేయాలి. అటుపోతే రీజనింగ్ ఎక్కువగా ఇష్టపడే సబ్జెక్టు. అది ఎవరైనా కావచ్చు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, అసలు ఈ నోటిఫికేషన్ తోటి సంబంధం లేని వాళ్ళు కూడా రీజనింగ్ ఎందుకు మరి అంత ప్రేమ, ఎందుకంటే అది మైండ్ క్యాల్కులేషన్ సంబంధించింది కాబట్టి రీజనింగ్ మీద అంత ప్రేమ ఉంటది. అదే విధంగా కరెంట్ అఫైర్స్, మెయిన్ గా మనం సక్సెస్ అవ్వడానికి కరెంట్ అఫైర్స్ మెయిన్ రీజన్. ఈ కరెంట్ అఫైర్స్ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఇదొకటి కొంచెం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయింది. కరెంట్ అఫైర్స్ మన దగ్గర ఉంటే మనకు జాబ్ వస్తుంది. అదే విధంగా ఇంగ్లీష్ 25 మార్క్స్, 20 అవుట్ ఆఫ్ 20 మార్క్స్ మన దగ్గర ఉన్న మనకు ఉద్యోగం వస్తుంది అనే విషయాన్ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజే రాసుకోండి నోట్స్. ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజే కరెంట్ అఫైర్స్ రాసుకోవాలి. అదే విధంగా ప్రతి రోజు 9 to 10 కావచ్చు, 10 to 11 కావచ్చు, 1 hour కరెంట్ అఫైర్స్ చూడండి.
లేకుంటే వినూత్న చార్ట్స్ లాంటివి దొరుకుతాయి. కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయి, వీక్లీ మన పేపర్స్ లో కూడా కరెంట్ అఫైర్స్ వస్తాయి, డే బై డే వేటు న్యూస్ లో వస్తుంది. కాబట్టి ప్రతి రోజు మనం నిజంగా సీరియస్ ఆస్పిరెంట్ ఉద్యోగం కొట్టాలనే దృఢ సంకల్పంతో ఉంటే ప్రతి రోజు కరెంట్ అఫైర్స్ మిస్ అవ్వకుండా మనం ఫాలో అప్ అయితే ఈ 20 మార్కులు మన జేబులో ఉన్నట్టే. ఈ మిగతా క్వశ్చన్, ఈ మిగతా 25 మార్కుల గురించి నేను చెప్పలేదు, కానీ ఈ 20 మార్కులు మనం ప్రతిరోజు ఫోకస్ చేసేది మన జేబులో ఉన్నట్టే. అటుపోతే అర్థమెటిక్ 25 మార్కులు. మనం జిఎస్ ఎంత సముద్రం అనుకుంటామో కానిస్టేబుల్ అర్థమెటిక్ కూడా అంతే సముద్రం లాంటిది. ఈ 25 మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు కావచ్చు, కానీ మెయిన్స్ రాసేటప్పుడు కావచ్చు, ప్రిపరేషన్ టైంలో కూడా ఓన్లీ కానిస్టేబుల్ కి అయితేనే, నాట్ ఎస్ఐ, ఓన్లీ కానిస్టేబుల్ కి అయితే ఈ అర్థమెటిక్ మీద అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ గా నువ్వు 1 ఇయర్ చదువుతావు కాబట్టి 1 ఇయర్ అర్థమెటిక్ చేసిన 10 నుంచి 12 మార్కులు కంపల్సరీ నువ్వు అర్థమెటిక్ చేస్తావు. దానికంటే అవసరం లేదు, అంతకు మించి రావు కూడా. ఎవరో సీరియస్ ఆస్పిరెంట్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే గట్టి స్కోర్ చేస్తారు. ఇటుపోతే పాలిటీ కరెంట్ పాలిటీ ఏముంది, ప్రజెంట్ ఏమేమి సెక్షన్స్ వస్తున్నాయి, బార్డర్ లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, కొత్త ఆర్టికల్స్ ఏమొచ్చాయి అనే విషయం మీద మనం క్షుణ్ణంగా పరిశీలించుకొని ఏ రోజు ఆ రోజు అప్డేట్ చేసుకొని ఒక చిన్న షార్ట్ నోట్స్ రాసుకుంటే పార్లమెంట్ లో ఏం జరుగుతుంది, మన అసెంబ్లీలో అసెంబ్లీలో పార్టీ గురించి ఏం జరుగుతుంది అనేది చిన్న డే బై డే ప్రతిరోజు మంత్లీ వన్స్ ట్వైస్ ఒక చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే పార్టీ 12 మార్కులు ఎడుపు. జాగ్రఫీ వచ్చేసరికి ఈ జాగ్రఫీ 8 మార్కుల్లో తెలంగాణ జాగ్రఫీ ఉంటది, ఇండియన్ జాగ్రఫీ ఉంటది. సో కొంచెం ఫోకస్ చేసి, కొంచెం కష్టంగానే ఉంటది. నదుల మీద ఫోకస్ చేసి, అడవులు, ఈ కూనో పార్కులు, చీతాల గురించి ప్రస్తుతం ఎక్కువ హాట్ టాపిక్ జరుగుతుంది కాబట్టి అసలు మెయిన్ వాటికి ఆ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు అండ్ ఇవి కొన్ని ఉంటాయి కదా, వీటి మీద మీరు ఫోకస్ చేయగలిగితే ఈ 8 మార్కులు. పర్సనాలిటీ టెస్ట్ కి కొన్ని బుక్స్ దొరుకుతాయి. అండ్ మనం ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఎంత షార్ప్ గా ఆలోచిస్తాము, యాజ్ ఏ డిపార్ట్మెంట్ లో ఉంటే నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావు అనే అంశం మీద నేను పర్సనల్ టెస్ట్ ఉంటది. మిగతా జనరల్ గా ఒక 10 సబ్జెక్టులు అడుగుతారు, 10 క్వశ్చన్ 10 నుంచి 15 అడుగుతారు. అవి మీరు హ్యాండిల్ చేయగలిగితే ఖచ్చితంగా గట్టిన అవ్వచ్చు. మెయిన్ గా ఈ 140 ఎందుకు రాశాను అంటే, ఈ ఇంతవరకు నువ్వు ఫోకస్ చేయగలిగితే ఈ 140 ఇంగ్లీషు డే 1 నుంచి స్టార్ట్ చేస్తావు, తెలంగాణ హిస్టరీ వచ్చు, జనరల్ సైన్స్ ఫోకస్ చేసి వస్తుంది, ఇండియన్ హిస్టరీ 10th ఇంటర్ డిగ్రీలో ఉంటది కాబట్టి సక్సెస్ అవుతావు. రీజనింగ్ ఇష్టమైన సబ్జెక్టు 25కు 23, 24 మార్కులు తెచ్చగలుగుతావు. కరెంట్ అఫైర్స్ రోజు ప్రాక్టిస్తే 20 మార్కులు వస్తాయి. కాబట్టి నీకు ఉద్యోగం రావాలంటే ఈ సబ్జెక్ట్స్ ని ఎక్కువ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా నీకు ఇక్కడనే 100 మార్కులు దాటుతుంది. 100 మార్కులు ఇక్కడ నీకు దాటిందంటే ఇవన్నీ ఈ 60 మార్కులలో నువ్వు ఏది గెలుపుకున్నా, కూడి గెలుపుకున్నా నీకున్న నాలెడ్జ్ తోటి 20 నుంచి 25 మార్కులు వస్తాయి. సివిల్ కి సక్సెస్ అవుతావు. వరస్ట్ కేసులో సివిల్ మిస్ అయిందా, నీకున్న గ్రౌండ్ తోటి, ఇక్కడున్న మార్క్స్ తోటి ఏఆర్ అయినా వస్తుంది, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. ఫోకస్ ఈ రోజు నుంచే. ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసావు, వదిలేయి. నీకు ఉద్యోగం కావాలంటే ఈ రోజు నుంచే. ఈ వీడియో చూసావా, ఈ వీడియో చూసినాకైనా సరే మనలో మార్పు రావాలి. అదే ఈ అన్న ఎవరి దగ్గర, నేను ఎవరితో రిక్వెస్ట్ చేశాను, ఏం చేశాను, మంచి కంటెంట్ అయితే తీసుకొచ్చాను. మిస్ అవ్వకుండా చూడండి. తెలిసే మీ ఫ్రెండ్స్ కి, మన విద్యను పంచడంలో తప్పు లేదు, తెలిసే మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. మంచి కంటెంట్ ఉన్న వీడియో కానీ ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. ఓకేనా? జై హింద్. బాయ్ ఫ్రెండ్స్.